హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మంచు చూడండి ఎలా పట్టిందో. ఇప్పుడు టైం 6 అవుతుంది. ఇప్పుడే నిద్ర లేచాము. ఇంకా నిద్ర లేచి ఇంటి ముందు ఊడ్చి గచ్చులన్నీ కడిగి ముగ్గులు పెట్టుకోవాలి కదా. మంచు మాత్రం ఫుల్గా పట్టేసింది. బండ్లన్నీ చూడండి తడి తడిగా ఉన్నాయి. గాబు అయితే పాచి పట్టిందని ఇంకా నైటే బ్లీచింగ్ రాశాను. నైట్ అంతా అలాగే ఉంచామనుకోండి, పాచి అనేది త్వరగా పట్టకుండా ఉండిద్ది. నైట్ కూడా ఇంకా మనకి నీళ్ళు అవసరం ఉండదు కదా. నైట్ గాబులో నీళ్ళు పట్టామనుకోండి, ఉదయానికి చల్లగా ఉంటున్నాయి. ఆ నీళ్ళు వాడుకొని పని చేయాలంటే అస్సలు చేయాలనిపించట్లేదు. అందుకనే నైట్ అయితే ఎక్కువ శాతం గాబుల్లో నీళ్ళు ఉంచట్లేదు. మొత్తం నీళ్ళన్నీ తీసేస్తున్నాను. ఇంకా ఉదయం గాబులు కడిగి మోటార్లు వేసి పట్టుకొని ఆ నీళ్ళు అయితే వాడుకుంటున్నాను. 4 రోజులకు ఒకసారి ఈ గాబులు పాచి పడతా ఉంటాయి. వీటికి బ్లీచింగులు రాసుకుంటూ ఉండాలి, కడుగుతూ ఉండాలి. ఇప్పుడు చలికాలం కదా, ఇంక ఈ కాలంలో అయితే మనం చెప్పనవసరం లేదు. పాచి అనేది ఎక్కువగా వచ్చింది. ఒక్క గాబులకే కాదండి, గాబుల్లో వాడుకునే డబ్బాలకి, బకెట్లకి అన్నిటి నిండా పాచేను. 2-3 రోజులకు ఒకసారి వీటికి బ్లీచింగులు రాసుకుంటా కడుగుతూ ఉండాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి గాబు మొత్తం నీట్గా కడిగేశాను. పాచి అనేది లేకుండా గాబు మాత్రం తెల్లగా మెరుస్తూ ఉంది. ఇంక ఇప్పుడైతే మోటార్ వేసి వాటర్ అయితే పట్టేస్తున్నాను. ఇప్పుడు మోటార్ వేసి నీళ్ళు పట్టామనుకోండి, నీళ్ళు మాత్రం భలే వేడిగా ఉంటాయి. అసలు పని చేయాలంటే ఇసుక అనిపించదు. ఈ నీళ్ళు వాడి పని చేయడానికి మాత్రం భలే అనిపించిద్ది. ఇంకా బయట కసువులు అయితే ఓడవలేదు. బయట కసువులు ఓడవాలి, గచ్చంతా కడగాలి, ముగ్గులు వేయాలి. ఇప్పుడు టైం 6 దాటింది. ఈ చలికాలం వల్ల ఉదయం అయితే త్వరగా నిద్ర లేవట్లేదు, లేటుగా నిద్ర లేవాల్సి వస్తుంది. నైట్ గచ్చు కడుగుదామంటేనేమో చెప్పాను కదా, ఈ కుక్కలతో ప్రాబ్లం అయిపోయింది. అందువల్ల ఇంకా ఉదయాన్నే లేట్ అయినా సరే ఉదయం పూట ఇంక ఈ పనులన్నీ చేసుకోవాల్సి వస్తుంది. బండ్లు చూడండి, మనం బండ్లు తుడిస్తే ఎలా ఉంటాయో అలా తడి తడిగా ఉన్నాయి. ఇప్పుడు మంచు ఇంకా నయంలేండి. ఇంకా ఉండే కొద్ది అయితే బాగా మంచు పట్టి ఎదురుగా ఎవరు వస్తున్నారో కూడా అర్థం కాదు, అంత మంచు పట్టిద్ది. ఇప్పుడైతే మాత్రం పర్వాలేదు, కొంచెం లైట్గానే మంచు పట్టింది. ఇంక ఇదిగోండి బయట అయితే కసువులు ఊడ్చేసాను. ఇంక ఇప్పుడు వాటర్ చల్లుతున్నాను. మొత్తం వాటర్ చల్లేసి ఇంకా చీపురు తీసుకొని రుద్ది నీట్గా కడగాల. ఇది కడిగిన వెంటనే ముగ్గేయటానికి ఆరిపోదు కదా, మళ్ళీ ఒక 10 నిమిషాలు పావుగంట ఉన్న తర్వాత ముగ్గేసుకోవాలి. లేదనుకోండి ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచి ముగ్గేస్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళాలా, మళ్ళీ వంట పనులు ఉన్నాయి కదా మనకి. ఒక పొయ్యి మీద అయితే నవీన్కైతే రైస్ పెట్టేశాను, ఇంకో పొయ్యి మీద స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను. ఇంక ఇప్పుడు కూర కోసం అయితే బెండకాయలు కట్ చేస్తున్నాను. బెండకాయలు ఇప్పుడే కడిగానండి, అందుకనే బంకల బంకలుగా జిడ్డు జిడ్డుగా ఉన్నాయి. బెండకాయలు మాత్రం మనం ఈరోజు ఫ్రై చేయాలనుకున్నప్పుడు నైటే కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడిప్పుడు కడిగి బెండకాయలు కట్ చేయాలంటే బంకల బంకలుగా ఉంటాయి. అసలే బెండకాయలు జిగురు ఎక్కువ, అందులో తడి మీద కట్ చేసి ఫ్రై చేయాలంటే ఇంకా జిగురుగా ఉంటాయి. అందుకనే ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి తప్పదు కాబట్టి బెండకాయలు కడిగేసి క్లాత్ తీసుకొని తుడుస్తున్నాను. ఎంత తుడిచినా సరే తడి అనేది అలాగనే ఉంటుంది. బెండకాయ ఫ్రై అనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ తింటారు, పిల్లలు తింటారు, పెద్దవాళ్ళు అందరూ తింటారు. ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. నిన్న చేసిన చికెన్ అయితే కొంచెం ఉంది. ఇంకా పిల్లలకి బాక్స్కి వేసి పంపిద్దామంటే చికెన్ వాసన వచ్చిద్దిలే అని చికెన్ అయితే వేయలేదు. ఇంక ఇప్పుడు బెండకాయ ఫ్రై చేసి అయితే మాత్రం బెండకాయ ఫ్రై అయితే వేయాలి. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఈ బంకలు జిగురు అనేవి రాకుండా ఉండాలంటే నేను ఒక సింపుల్ చిట్కా పాటిస్తాను. అంటే అది అందరికీ తెలిసిందేలే. ఒక చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ నిమ్మకాయ తీసుకొని సగానికి కట్ చేసి ఇంకా రసం అయితే పిండుతాను. 2-3 చుక్కలు అయితే సరిపోయిద్ది, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. నిమ్మరసానికి జిగురు అనేది లేకుండా ఉండిద్ది. ఏమైనా బంకల బంకలుగా ఉన్న వస్తువులు ఏమైనా ఉన్నాయి అనుకోండి, అక్కడ కొంచెం నిమ్మరసం వేసి క్లీన్ చేస్తే మాత్రం జిగురు అనేది లేకుండా బంక అనేది లేకుండా ఉండిద్ది. బెండకాయ ఫ్రై చేయటం కూడా అదొక పెద్ద టాస్క్. ఒక్కొక్కసారి అయితేనేమో ముద్దలాగా జిగురు జిగురుగా వచ్చి మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయింది. ఒక్కొక్కసారి ఏమో మనం ఎంత ఫ్రై చేస్తున్నా సరే ఫ్రై అవ్వదు, ముక్క అనేది గట్టిగా ఉంటుంది. బెండకాయలు కట్ చేసిన కత్తెపీట కూడా ఇంకా జిగురు జిగురుగా బంకలు బంకలుగా ఉంటుందిగా. ఇంకా అది కూడా ఇదిగోండి ఇలా నిమ్మ చెక్క ఉంది కదా, ఇందాక బెండకాయలో పిండాను కదా, ఆ నిమ్మ చెక్కతోటి క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడైతే మాత్రం నీట్గా క్లీన్ అయ్యిద్ది. మనం ఎన్ని వాటర్ పోసి కడిగినా సరే బంకల బంకలుగా ఉంటుంది. ఆ బంకలు అనేవి మన చేతులకు అంటుకుంటూ ఉంటాయి. అందుకని ఇలా నిమ్మ చెక్కతోటి క్లీన్ చేస్తే మొత్తం నీట్గా క్లీన్ అయిపోయిద్ది. నిమ్మకాయ హెల్త్కి ఎంత బాగా ఉపయోగపడిద్దో
క్లీనింగ్ విషయంలో కూడా అంతే బాగా ఉపయోగపడిద్ది. స్టీలీ మన ట్యాపులు, పొయ్యిలు అవి ఉంటాయి చూడండి, వాటిని కూడా కొంచెం నిమ్మరసం పిండి గనక క్లీన్ చేసుకుంటే తుప్పు మరకలు అనేవి లేకుండా త్వరగా క్లీన్ అయిపోతాయి. నిమ్మరసం వేయటం వల్ల బెండకాయ అనేది చూడండి జిగురు అనేది లేకుండా ముద్దలాగా లేకుండా పొడి పొడిలాడుతూ ఉంది. అప్పుడప్పుడు బెండకాయలు కడిగి ఫ్రై చేసినా కానీ చూడండి ఎలా ఉందో, బాగా పొడి పొడిలాడుతూ ఉంది కదా. దీనికి కారణం ఏంటంటే నిమ్మరసం వేసాను కదా, నిమ్మరసం వల్ల జిగురు అనేది లేకుండా ఉండి ఇలా పొడి పొడిలాడుతూ ఉంది. ఇప్పుడైతే బెండకాయ ఫ్రై అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అయితే నేను కారం వేస్తున్నాను. ఎక్కువ పచ్చిమిర్చి కంటే మేము కారమే వాడతామండి. కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు పచ్చిమిర్చి అనేది తక్కువ తింటే చాలా మంచిది. పచ్చిమిర్చికి గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వచ్చింది. బెండకాయ ఫ్రైలో కొంతమంది ఎండు కారం కంటే కూడా పచ్చిమిర్చి వేసుకొని తినడానికి ఇష్టపడతారు. గిడితే తినొచ్చు కానీ గిట్టని వాళ్ళు మాత్రం తినకుండా ఉండటమే బెస్ట్. ఇంకా టిఫిన్ చేయాలి కదా, కూర పని అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను. ఈరోజు టిఫిన్ అయితే మాత్రం సేమియా ఉప్మా చేస్తున్నాను. ఇంట్లో పిండ్లు అయితే ఏం లేవు. నిన్న దోశలకు వేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇంకా నిన్న చపాతీలు చేశాను. ఇంక ఈరోజు అయితే మాత్రం సేమియా ఉప్మానే. సేమియా ఉప్మా అనేది మా ఇంట్లో ఇష్టంగా అయితే తినరు. ఇంకా తప్పదు, ఉదయం పూట టిఫిన్ తినాలి కాబట్టి తప్పనిసరి తింటారు. సేమియా ఉప్మా చేయడానికి మనం సేమియాలు సపరేట్గా ఫ్రై చేసుకుంటాం కదా, అలా సపరేట్గా ఫ్రై చేసుకోకుండా మనం ఉప్మా చేయడానికి తిరగమాత వేస్తాం కదా, తిరగమాత వేసేటప్పుడు అందులోనే ఫ్రై చేస్తే మనకు టైము సేవ్ అవుతుంది, గ్యాసు సేవ్ అవుతుంది, అన్నీ సేవ్ అవుతాయి. కొన్ని కొన్ని సింపుల్ చిట్కాలతోటి మన పనులనేవి తేలిగ్గా ఎలా చేసుకోవాలి అనేది మనం పని చేస్తుంటేనే మనకు ఆటోమేటిక్గా అర్థమవుతూ ఉంటాయి. సేమియా ఉప్మా కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు. మా ఇంట్లో సేమియా ఉప్మా నార్మల్గా చేస్తే తినరు కానీ ఎగ్ వేసి చేస్తే మాత్రం మా పిల్లలు ఇష్టంగా తింటారు. కాకపోతే నిన్నేగా చికెన్ తిన్నది, అందుకని ఈరోజు అయితే మాత్రం ఎగ్ వేయట్లేదు, నార్మల్గానే చేస్తున్నాను. సేమియా పాయసం చేస్తే మాత్రం ఇంకా అస్సలు వంక పెట్టకుండా తింటారు. ఇదిగోండి తిరగమాత వేసేటప్పుడు డైరెక్ట్గా ఫ్రై చేస్తానని చెప్పాను కదా, ఇంకా ఆయిల్ వేసి ఉల్లిపాయలు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా సేమియాలు వేసి ఫ్రై చేస్తున్నాను. అంటే మనం సపరేట్గా ఫ్రై చేసుకుంటాం కదా, ఇంకా అలా సపరేట్గా ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా ఇంక ఇలాగ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనకు టైం అనేది సేవ్ అయ్యిద్ది. ఇలా ఫ్రై చేస్తా పక్కన పొయ్యి ఖాళీగా ఉందనుకోండి, ఆ పొయ్యి మీద మనం ఇంకా ఉప్మాకు సరిపడా వాటర్ పెట్టుకొని వేడి చేసుకోవచ్చు. ఇంకా పొయ్యిలు ఖాళీ లేకుండా వేరే ఏదో ఒకటి కూరలు అవి చేసుకుంటా ఉన్నాం అనుకోండి, ఇంకా డైరెక్ట్గా ఇందులోనే వాటర్ పోయొచ్చు. కాకపోతే డైరెక్ట్గా వాటర్ పోసినప్పుడు ఏమైందంటే త్వరగా ఉడకదు, మనకు ఉడకటానికి కొంచెం టైం పట్టిద్ది. అందుకని సపరేట్గా వాటర్ కాగబెట్టుకొని పోస్తేనే త్వరగా ఉడికిద్ది. నేనైతే మాత్రం ఇంకా డైరెక్ట్గా పోసేస్తున్నాను. గ్లాసు సేమియాలకైతే 2 గ్లాసుల వాటర్ పోసాను. మన ఇష్టం, కొంతమంది గ్లాసున్నర పోసుకుంటారు, కొంతమంది 2 గ్లాసులు పోస్తారు. నేనైతే మాత్రం 2 గ్లాసుల వాటర్ పోసాను. 2 గ్లాసులు పోసినా సరే బాగా ఉప్మా అనేది పొడి పొడిలాడుతూనే ఉండిద్ది. ఉప్మాకైతే 2 గ్లాసులు పోసుకోవచ్చు. మామూలుగా మనం సేమియా కేసరి అలా చేసుకుంటాం చూడండి, వాటికైతే మాత్రం గ్లాసున్నర పోసుకోవాలి. సేమియా ఉప్మా అనేది వేడి వేడిగా తింటే బాగానే ఉంటుంది కానీ ఆరిపోయిన తర్వాత తినాలంటే మాత్రం మనకు తినాలనిపించదు. ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టినప్పుడు వాళ్ళు వేడి వేడిగానే తింటారు కానీ మనం తినేటప్పుడు మాత్రం ఆరిపోయిద్ది. అందుకని ఎక్కువ శాతం నేనైతే ఇలాంటి ఉప్మాలు చెయ్యను, తినను. చూడండి ఉప్మా అయితే పొడి పొడిలాడుతూ వచ్చింది కదా, మనకు టైం కూడా బాగా సేవ్ అయిద్దండి సపరేట్గా వేయించుకునే పని లేకుండా. ఇంక ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, వాళ్ళకైతే పెట్టిస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళైతే మాత్రం పంచదార వేసుకొని తింటారు, కావాలంటే కారం కూడా అవి వేసుకోవచ్చు. తిరగమాతలో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, శనగిత్తనాలు అవి కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళు అవన్నీ వేస్తే తినరండి. పచ్చిమిర్చి వేసామనుకోండి మంటగా ఉండి పిల్లలు తినరు, అందుకని ఏమీ వేయలేదు, ఓన్లీ ఉల్లిపాయ వటికే వేసాను. పిల్లలకైతే ఇంకా ఉప్మా ఇచ్చేసాను. ఇంట్లో ఉల్లిగడ్డలు అయిపోయినాయండి, మళ్ళీ ఉల్లిగడ్డలు తీసుకొచ్చినప్పుడు ఇక్కడే పోస్తాను, అందుకనే ఇంక ఇదంతా క్లీన్ చేస్తున్నాను. ఈ పట్ట మీద పోసి బీరువా కింద పెడతాను కదా, ఇంకా బీరువా కింద మాత్రం నీట్గా ఊడ్చి క్లీన్ చేస్తున్నాను. ఉల్లిగడ్డలు ఉన్నప్పుడు రోజు మనం తీసి ఊడవలేం కదా, ఇంక ఇలా అయిపోయినప్పుడు మాత్రం ఇంకా నీట్గా క్లీన్ చేస్తాను. ఉల్లిగడ్డలు చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి, 70 రూపాయలు 80 రూపాయలు అలా ఉండయంటండి, జాగ్రత్తగా వాడుకోవాలి. 10 కేజీలు తెప్పించాను. 10 కేజీలు తెప్పించి కూడా చాలా రోజులు అవుతుంది, ఇంకా అయిపోయి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి కనీసం ఒక 5 కేజీలన్నా తెప్పించాలి.
రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు మరిన్ని తెచ్చుకోలేం కదా. ఇంకా ప్రస్తుతానికి రోజువారీ వాడుకోవడానికి మనకు కావాలి, తప్పదు. ఉల్లిగడ్డ లేనిది మనం ఏ కూర చేయలేం కదండి. ఏ కూర చేయాలన్నా ఉల్లిగడ్డ ఉండాల్సిందే. పిల్లలకి ఒక ఉల్లిపాయ కోసేసి ఒక కోడిగుడ్డు వేసామనుకోండి, పిల్లలకి కూర అయిపోయిద్ది, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇంట్లో ఉల్లిగడ్డలో నూనె ఉంటే చాలు, ఏ ఉన్నా లేకపోయినా సరే మనకు గడిచిపోయిద్ది. బీరువా కింద అయితే ఇంకా నీట్గా ఊడ్చేసాను. ఇంక ఇవన్నీ ఎత్తేస్తున్నాను. మొక్కలున్న వాళ్ళు ఈ ఉల్లిపాయల పొట్టు అనేది మొక్కలకు వేసుకుంటే మాత్రం బాగా మంచి బలం. కాకపోతే మాకైతే మొక్కలు లేవు. ఇంక నేనైతే మాత్రం ఇంకా కసువు బకెట్లో పడేయటమే. బీరువా కింద ఇలా తెల్లగా మర కిందకు వచ్చింది అనుకుంటున్నారా? వాటర్ పోసి కడిగినప్పుడు ఈ పట్ట కిందకి అప్పుడు ఉల్లిగడ్డలు అవన్నీ ఉన్నాయి, వాటర్ పోయినాయి. ఇంకా అదైతే నేను చూసుకోలేదు. ఇంకా అలాగనే అది ఆరిపోయి మరకలాగా తెల్లగా వచ్చేసింది. ఎంత తుడుస్తున్నా కూడా పోవట్లేదు. ఇంక ఇప్పుడైతే ఇదిగోండి ప్రస్తుతానికి బీరువా కింద క్లీన్ చేశాను కదా, ఇంకా నీళ్లు చల్లేసి నీట్గా తుడుస్తున్నాను. మళ్ళీ ఇంకా ఉల్లిగడ్డలు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఉల్లిగడ్డలు పోస్తాం కదా, మళ్ళీ ఆ ఉల్లిగడ్డలు అయిపోయి తీసేంత వరకు ఇంక ఇక్కడైతే కదిలించము. ఉల్లిగడ్డలు పోసే పట్ట కూడా ఉంది కదా, ఇంకా దాన్ని కూడా నీట్గా జాడిచ్చేసి ఉతికేసి ఆరేస్తాను. ఇంకా ఆరేసి ఉల్లిగడ్డలు తీసుకొచ్చిన తర్వాత అయితే పోస్తాను. మళ్ళీ అలాగనే దుమ్ముగా ఉన్న దాని మీద పోసామనుకోండి, ఉల్లిగడ్డలు అనేవి వాసన వస్తూ ఉంటాయి. పట్ట నీట్గా ఉంటే ఉల్లిగడ్డలు అనేవి త్వరగా పాడవకుండా ఉంటాయి. బట్టలన్నీ ఉతికేసి అయితే డాబా మీద ఆరేసాను. ఇంకా పల్చగా ఉన్న బట్టలు, చీరలు అలాంటివి ఉంటాయి చూడండి, ఇవైతే మాత్రం కింద ఆరేస్తాను. కింద ఆరేసినా ఇవి త్వరగానే ఆరిపోతాయి. కొన్ని బట్టలు మందంగా ఉంటాయి కదా, అవి అయితే త్వరగా ఆరవు, అందుకనే డాబా మీద ఆరేస్తాను. ఉన్నది కొన్ని బట్టలే అయినా సరే కిందేసినా ఆరట్లేదు, అందుకని డాబా మీద ఆరేయాల్సి వస్తుంది. మనం బట్టలు ఆరేసేటప్పుడు నీళ్ళు అనేవి లేకుండా నీళ్లు మొత్తం ఒడిచిపోయిన తర్వాత బట్టలు ఆరేసుకోవాలి. చీరలు అయితే మరీ ముఖ్యంగా నీళ్ళు అనేవి లేకుండా ఉన్నప్పుడు ఆరేసుకోవాలి. తడి మీద ఆరేసామనుకోండి ముడతలు ముడతలుగా ఉంటాయి, చీరలు అనేవి నీట్గా ఉండవు. అందుకని నీళ్ళన్నీ ఒడిచిన తర్వాతే ఆరేస్తాను. ఇప్పుడు చూడండి ఆరేస్తుంటే చీరలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, త్వరగా ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. కాటన్ చీరలు అయితే మాత్రం ఉతికేటప్పుడు తప్పనిసరిగా వాటిని పిండాల్సిందే, నీళ్ళు అనేవి వడవు. సిల్క్ చీరలు అయితే మాత్రం మనం జాడిచ్చి గోడ మీద వేసామనుకోండి, నీళ్ళు అనేవి అవే కారిపోతాయి. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.